నీకు తల్లిదండ్రులు లేరా బిడ్డ? నువ్వు ఆర్ఫన్వా, అనాథవా? భయపడకో, యేసయ్య నీతో ఉంటాడంత. నువ్వు ఒక పల్లెటూరు నుంచి వచ్చినావా? పేదరికంలో ఉన్నవా? అందరూ నీకంటే వెనకాల వస్తున్న వారు అంచెలంచెలుగా దీవించబడుతున్నారు. ఎంతకాలం ప్రభు ఈ పేదరికం? ఎంతకాలం ప్రభు ఈ దారిద్రత? ఎంతకాలం ఈ ఒంటరితనం? అందరికీ మమ్మీ డాడీ, నేను అనాథను అని ఏడ్చి ఏడ్చి అలసిపోయినావా బిడ్డ? అందరి తండ్రులు మంచి ప్రేమగా బిడ్డలను ప్రేమిస్తారు. నా తండ్రి తాగుబోతూ, మా మమ్మీని ఎప్పుడు కొడతాడు, మా డాడీ ఏ కండిషన్లో వస్తాడు అనే భయం. నా కాలేజ్ ఫీజ్, నా స్కూల్ ఫీజ్ కూడా కట్టేవారు లేరు. ఎందుకు ఇచ్చినావు ప్రభు ఈ తాగుబోతు తండ్రిని నాకు అని ఏడుస్తున్నావు. యంగ్ బాయ్, యంగ్ గర్ల్. తండ్రి అందరూ మంచి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆ పల్లెటూరులో చదువుకున్న నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు ప్రభువా. ఏదో దేశం వెళ్ళాలని వీసా ఇంటర్వ్యూకి వెళ్తే అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. వీసా ఇంటర్వ్యూలో నా వీసా రిజెక్ట్ అయిపోయింది. ఎంతకాలం ప్రభు ఈ తృణీకరణ, ఈ ఒంటరితనం, ఈ పేదరికం అని ఏడుస్తున్నావా బిడ్డ? ఈరోజు ఈ వాక్కు నీ కోసమే. చప్పట్టుకొట్టండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 ప్రకారం, స్త్రీ తన గర్భంలోనున్న బిడ్డనైనా మరచును గాని నిన్ను నేను మరవను, నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాను.